హల్లెలూయా. హల్లెలూయా. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించమని చెప్పాడు. తండ్రికి చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమని? వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హింసించే వారిని కూడా క్షమిస్తున్నాడు ప్రభు. మన ప్రభు హింసించే వారిని కూడా క్షమిస్తున్నాడు. నీవు క్షమిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీవు కూడా ఎవరైనా నిన్ను ఒక మాట అన్నప్పటికీ, దూషించినప్పటికీ నువ్వు క్షమిస్తున్నావా? లేకపోతే ఈరోజే నువ్వు వారిని క్షమించు. అప్పుడు దేవుని యొక్క ప్రేమ నీలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ క్షమించే మనసు కలిగి ఉండాలి. మనం ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా క్షమించాలి. మనం తప్పిదము చేయని వారంటూ ఈ లోకంలో ఎవరు కూడా లేరు. కనుక ఒక తండ్రికి 2 కొడుకులు. ఆ తండ్రి చనిపోతూ తన యొక్క పెద్ద కుమారుడి చేతిలో పెట్టి, తండ్రి నాయన, తమ్ముడు బాధ్యత అంతా నువ్వే, ఒకవేళ తప్పు చేసినప్పటికీ కూడా క్షమించమని చెప్పి తండ్రి చేతిలో అన్న చేతిలో పెద్ద కొడుకు చేతిలో చెయ్యి వేసి అతడు చనిపోయాడు. దేవునికి స్తోత్రం. తండ్రి చనిపోయిన తర్వాత ఈ పెద్ద కుమారుడు చదివి పెద్ద లాయర్ అయ్యిండు. చిన్న కుమారుడు చదువుకోకుండా దొంగతనాలు చేసుకుంటూ, దోపిడీలు చేసుకుంటూ తిరుగుతూ అతడు తన యొక్క జీవనాన్ని గడుపుతున్నాడు. ఒక రోజున అతడు ఆ యొక్క దొంగతనానికి వెళ్ళినప్పుడు, దొంగతనం చేసి బయటకు వస్తున్నప్పుడు ఆ యజమాని ఎదురుకొస్తామంటే ఎదురుగా వచ్చి పొడిచేశాడు. పొడిచేసి పరిగెత్తి తన అన్నతోటి చెప్పాడు, అన్నయ్య నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను క్షమించు అన్నయ్య అని చెప్పి తన యొక్క కవిగిట్లో పట్టుకున్నప్పుడు, తమ్ముడు ముందు నీ చేతిలో ఉన్న కత్తి నాకు ఇవ్వు, నీ చేతిలో నీ వేసుకున్న వస్త్రాలు నాకు ఇవ్వు, నేను వేసుకున్న వస్త్రాలు నీకు ఇస్తానని చెప్పి ఆ వస్త్రాలు ఈయనకి ఇచ్చి ఈయన మార్చుకున్న తర్వాత ఆ లాయర్ వస్త్రాలు కొడుకు తమ్ముడు వేసుకున్నాడు, దొంగ వస్త్రాలు తన అన్న వేసుకున్నాడు. పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు, తీసుకొని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. కనుక వెళ్ళిపోతే అప్పుడు ఆ యొక్క జైలు అధికారి పిలిచాడు, నీకేమైనా కోరిక ఉందంటే మా తమ్ముడిని ఒకసారి పిలిపించండి అన్నాడు. తమ్ముడు పిలిచినప్పుడు, తమ్ముడా నువ్వు చేసింది తప్పైనప్పటికీ నేను క్షమిస్తున్నాను, కనుక ఇక నుంచి నువ్వు తప్పు చేయకుండా ఎవరి చేత నువ్వు క్షమాపణ పొందుకోకుండా మంచిగా జీవించు అని చెప్పి చేతులు చేసి అతడు ఉరి తీయబడ్డట్టుగా మనం చూసారా? ఈ లోకంలో తన తమ్ముడి కోసం తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. ఈ లోకంలో నీ కొరకు నా కొరకు మన ప్రభువారు తన ఏకైక కుమారుడైన యేసు ప్రభుని ప్రాణం పెట్టి లేచిన దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ఎన్ని తప్పిదాలు చేసినప్పటికీ మనం క్షమించేది అట్టి దేవుడు. ఈ కొద్ది మాట దేవుడు తీసినాక ఆమేన్.